ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 12 సంవత్సరాల నుండి పరిశోధనలు లేవు. ఈరోజు నాణ్యమైన విద్య లేదు. ఈరోజు 1252 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన కాడ కేవలం 273 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. అంటే దాదాపు 95% టీచింగ్ ఫ్యాకల్టీ లేదు. అంటే మేము ఏ విద్య నేర్చుకుంటున్నాం? ఈరోజు ఒక మ్యాథ్స్ సొల్యూషన్ సరిగ్గా చెప్పేటోళ్ళు సరిగ్గా లేరు. ఈరోజు ఒక శ్లోకం చెప్పి మొత్తం పాఠం అయిపోయిందని, ఒక పద్యం చెప్పేసి తెలుగు పాఠం అయిపోయిందని. అంటే ఆర్ట్స్ కాలేజ్, సైన్స్ కాలేజ్, ఇంకా కెమిస్ట్రీ ల్యాబ్లు సరిగ్గా జరగడం లేదు, ల్యాబ్ ఎక్విప్మెంట్ సరిగ్గా లేదు, ఫిజిక్స్లో ఒక థియరీ సరిగ్గా చెప్పలేరు, ఇంకోటి ఆ హిస్టరీలో ఒక థియరీ సరిగ్గా చెప్పలేరు, ఫిజిక్స్లో ఒక అవగాహన ఉన్నటువంటి ప్రొఫెసర్లు సరిగ్గా చెప్పకపోవడము. అదేవిధంగా ఇంజనీరింగ్లో చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ప్రతి విషయంలో ఇబ్బందులు పడతారు. ఇంజనీరింగ్ సైన్స్ అనగా కొంచెం ల్యాబ్ ఎక్విప్మెంట్ విషయంలో కానీ ఈరోజు ఏది కూడా సరిగ్గా లేకపోవడం. ఇప్పుడు కంప్లీట్గా హిస్టరీ, సోషల్ సైన్స్ చూసుకుంటే వాళ్ళ సమాజం మీద సబ్జెక్ట్ ఉంటుంది, థియరీ పాడుతోటి వాళ్ళు చదువుతారు. కానీ సైన్స్, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చేయాల్సిన పనులలో చేయాల్సినటువంటి కనీస అవసరాలు కూడా ల్యాబ్ కనీసం ఒక 10 కంప్యూటర్లు ఉన్న సిస్టమ్స్ ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ లేదు. అంత ఘోరమైన పరిస్థితుల్లో ఈరోజు విశ్వవిద్యాలయం ఉన్నది. మేము ఏమనుకుంటున్నాం అంటే లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు యూనివర్సిటీకి కావాల్సింది ఏంటంటే, ఒకప్పుడు చెప్పుకుంటాం, ఇప్పుడు కూడా పాఠ్య పుస్తకాల్లో రాసింది తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు జ్ఞాన సంపద. ఆ చదువుకుంటే ఇప్పటికి కూడా మనిషి ఏ వ్యాధి వచ్చినా, ఏ దెబ్బ తాకినా, ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనేంత సత్తా ఉన్నటువంటి వేదాలు ఋషులు మునులు నేర్పిరని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు నేనేమంటున్నాంటే, సీఎం గారు వచ్చి ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ అంటారు. మాకు ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ అద్దయ్యా, మాకు అద్దాల మేడలు అద్దయ్యా, మాకు జ్ఞాన సంపద కావాలి, విజ్ఞాన కేంద్రం కావాలి. ఈరోజు తక్షశిల, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలతో ఉన్నటువంటి తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు మేము కావాలని కోరుకుంటున్నాం. ఈ ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ మాకు వద్దు, మాకు తక్షశిల నలంద విశ్వవిద్యాలయం ఉన్న జ్ఞాన సంపద మాకు కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకోసం అంటే అద్దాల మేడలు, అంగు ఆరుపాటులు మాకు అవసరం లేదు, మాకు జ్ఞానం కావాలి. మేము చదువుకున్న చదువుకు ఒక ఉద్యోగం రావాలి. ఈరోజు 10 ఏళ్ల కిందట, మేము 20 ఏళ్ల కిందట చూసుకున్నట్టయితే మా సీనియర్ అందరూ కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్కి పోయినా కానీ ఈరోజు చూసుకున్నట్టయితే కలెక్టర్ ఉస్మానియా యూనివర్సిటీ, సబ్ కలెక్టర్ ఉస్మానియా యూనివర్సిటీ, ఎంఆర్ఓ ఉస్మానియా యూనివర్సిటీ, బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ, రాజకీయ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ, అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల ఈరోజు ఇప్పటికి కూడా గ్రూప్ 4 ఎంప్లాయీగా, అటెండర్గా, ఈరోజు పంచాయతీ సెక్రటరీగా, కానిస్టేబుల్కే పరిమితమైన పరిస్థితి. ఈరోజు ప్రభుత్వాలు అన్నీ కలిసి ఈరోజు ఒక రాష్ట్రాన్ని కానీ ఒక దేశాన్ని నాశనం చేయాలంటే అణుబాంబులు, ఈరోజు ఒక కరోనా లాంటి వైరస్ పెట్టాల్సిన అవసరం లేదు. నాణ్యమైన విద్య అందించకుంటే ఆటోమేటిక్గా ఈరోజు క్లోజ్ అయితే అంటే ఆ ఉదాహరణ ఉస్మానియా విశ్వవిద్యాలయం.